ఏంటి బాబాయ్ వాడ సూపర్ హిట్ అనుకుంటా, చాలా చేపలు కనపడుతున్నాయి. అంతా గంగమ్మ సలవా. గంగమ్మ? మీ ఆవిడ పేరు రంగమ్మ కదా? నేను చెప్పేది గంగమ్మ తల్లి గురించి. ఓ ఆవిడ గురించి చెప్పవే రంగే. ఓ అరగంటలో వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండే. ఐ లవ్ యూ. యాదవ్ ఇంగ్లీష్ ఒకటి. ఫోన్ బాగుంది బాబాయ్, నోకియానా? కాదు డోకియా. డోకియానా? అవును, చైనా ఫోను. మన ఈరబాబు గారి దగ్గర కొన్నాను ఇది. ఆడి మధ్యన స్మగ్లింగ్ వ్యాపారం మొదలెట్టాడు. చైనా మాల్ తెచ్చి చీపింగ్ ఆడకాడ అమ్ముతున్నాడు. అరే మాయా, నా ఈరబాబునరా. ఆ డోకియా ఫోన్లతో పాటు ఈ మధ్య నల్లబెర్రని వచ్చిందిరా కొత్తగా. ఆ ఫోన్లు కూడా ఒక లోడంపి. నల్లబెర్రా? హో అంటే బ్లాక్ బెర్రీయా? ఏం లేదు బాబాయ్, నాకు మంచి చైనా ఫోన్ కావాలి. మనం ఫోన్ చేసిన అవతలకి బిల్ పడాలి. అలాంటి ఫోన్లు కూడా ఉంటాయేటి? చైనాలో ఉన్నాయంట. చైనాలో ఉంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. సర్లే, ఓ అర్ధ గంటలో కొత్త మాల్ వస్తుంది, దాంట్లో ఉంటే ఇచ్చేద్దాం. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ బాబాయ్, తొందరగా తెప్పించు. హలో సార్, మీరు అర్జెంట్ గా బయలుదేరి ఫిషింగ్ హార్బర్ కి రండి. ఇక్కడ చైనా మాల్ డంప్ చేస్తున్నారంట. మీరు వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అంటే బాబాయ్. ఎవడరా బాబాయ్? ఇన్నాళ్ళు బాబాయ్ బాబాయ్ అని ఇప్పుడు మా చేత బాబోయ్ బాబోయ్ అనిపించేద్దరనే. రేయ్, నా ఒంట్లో సింహం ఉంది, మా పక్కింట్లో పులుంది, నేను తొడగొడతా పిర్రగిల్లుతా అని పంచ్ డాలర్ చెప్పను. నా పంచ్ పవర్ చూసినాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పిగాని చావడు. రండ్రా. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. కత్తులు గొడ్లు ఫైట్లు వాడకూడదమ్మా. కత్తులు గుడ్డులు కాకపోతే గులాబీలు గుండు మల్లెలు వాడతారేటి? చూస్తారేంట్రా? మీరు కూడా వేసేయండి రా. అమ్మ నా కొడుకులారా. రేయ్, మీరు గ్రేట్ రా. వీడు చేస్తున్న ఎద పని తెలుసుకోడా. తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మా ఎదవలు బీరు బిర్యానీలు అంటే ముందుండే లుచ్చాకే బచ్చాలు నేను చేస్తున్నది మంచి పని తెలుసుకోడా పారిపోయారు. సో గంగమ్మ బిడ్డలు, యు ఆర్ గ్రేట్. ఒకటితే ఫైటింగ్ ఉండదు అనుకుంటున్నావేట్రా? మీరు అందరూ ఫైటింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అయితే కొంచెం జాగింగ్ చేసి వార్మప్ చేద్దాం. నన్ను అట్టుకోండి. కాదు ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా? నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా? నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలినట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కిన నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టరీ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి అన్నాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు, వీళ్ళు అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఏవా? రే నీకు ఇప్పుడు ఇస్తాను రా. అరే తొందర చల్లని కూల్. అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసం బతకాలని ఫిక్స్ అయ్యాను. పర్ఫెక్టో, జెనీలియా,
ఇలియానా అమిషా పటేల్ కలగలిపిన స్నేహ ఉల్లాలు ఉలాలాలలే ఉలాలాలలే ఉలాలాలలే. అక్కడ నిజంగా నీ కొడుకున్నాడా? ఉండడమేంద్రా ఇప్పటిదాకా వాడితో మాట్లాడొస్తా ఉంటే. అసలు నీ కొడుకుని నీ కళ్ళతో చూసావా? కీరా దోసకాయలంత కళ్ళతో చూసా. వాడు నా కొడుకే. అసలు రేపొద్దున అబ్బాయి అమ్మాయి కలిసా బట్టలు బంగారం కొనడానికి బ్యాంకాక్ పోతా ఉంటారా? అలాగా? అయితే ఓ పని చెయ్యి. ఏంటది? రేపు నాతో ఎయిర్పోర్ట్ కు రా. దేనికే? వాడు నీ కొడుకు కాదు అని చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. అందుకే మనిద్దరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని చూద్దాం. ఇంకా ఏం సేపయ్యా? వాళ్ళ కోసమని కాసుకొని ఉండడమా? ఫ్లైట్ టైం అయింది సార్, వచ్చేస్తుంటారు. ఏం రావడమో ఏమో. నా కొడుకు కాదని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు గనక మనం వాడి కోసం సాటుగా మాటేస్తున్నామని తెలిసిందా ఇక వాడు చేస్తాడు గలాబా. నీ కొడుకు గలాబా చేయటం కాదు, అమ్మాయితో దిగే వాడిని చూస్తే నువ్వే నానా గలాబా చేసి షూట్ కూడా చేస్తావు. బాబు కారు వస్తుంది. దిగిందయ్యా కోళ్ళ పిల్ల. మనకు కావలసింది కోడల పిల్ల కాదు, కొడుకు పిల్ల. దిగుతాడు చూడు. అడుగు దిగాడు చూడు. కారులో నీ కొడుకు దిగాడేంటి? నా కొడుకు దిక్క నీ కొడుకు దిగుతాడా? అది కాదు జేపీ. ఇంకొక మాట మాట్లాడావంటే నీకు బిస్కెట్ చెప్పేస్తా. కాదు, ఎక్కడో తేడా ఉంది. ఎక్కడో కాదు, నీ కంటి చూపులో ఉంది. వెళ్ళి మంచి కళ్ళ చోటు పెట్టుకోపా. ఎక్కి తొక్కో. ఈ తలకేదో డ్యామేజ్ అయింది. వీడు ఈ అమ్మాయితో దిగితే మరి వాడేమైనట్టు? కేపీ కొడుకు అజయ్ కేపీ ఇంట్లో లేడు. కేపీ ఇంట్లో ఉన్న కేటుగాడు జేపీ కొడుకు కాదు. కానీ ఈ జేపీ తన కొడుకు కేపీ ఇంట్లోనే ఉంటున్నాడు అంటున్నాడు. ఈ ఉల్టా పల్టా జంతర్ మంతర్. క్యూట్ గర్ల్. అరే మా తమ్ముళ్ళో ఉన్నాడే. డ్రైవర్ సార్ కారాపు. తమ్ముడు తమ్ముడు ఎంత కంపుకోండి. ఇన్నాళ్ళు ఏమైపోయి తమ్ముడు? కలికి భగవాన్ నన్ను కాపాడి కంటికి కనపడకుండా పోయేవే. ఇందుకే నువ్వు ఇలా ఎమోషనల్ అయిపోయి ఏదో వచ్చేసి నా రుణం తెచ్చుకుంటావనే నేను కనపడకుండా వచ్చేసాను. సర్లే తమ్ముడు, నీకు గిఫ్ట్ ఏం కావాలి చెప్పు. నా గిఫ్ట్ ఏం వద్దన్నయ్య, లిఫ్ట్ ఇస్తే చాలు. లిఫ్ట్ ఏంటి తమ్ముడు? మొత్తం కార్ నీది, ఎప్పటికెళ్ళిపో. కారులో బ్యాంకాక్ వరకు వెళ్ళలేం కదన్నయ్య. ఏంటి మీరు కూడా బ్యాంకాక్ వెళ్తున్నారా? మీరు కూడా అంటే కొంప తీసి మీరు కూడా షాపింగ్ బ్యాంకాక్ వెళ్తున్నారా? అవును. హాయ్ భలే భలే, రండి కలిసి వెళ్తా మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి ఎవరు? స్వప్న అని నా గర్ల్ ఫ్రెండ్. ఓ హాయ్. అన్నయ్య అన్నయ్య ఈ అమ్మాయి ఎవరు? స్వప్న అని నా కాబోయే భార్య. అయ్యా బయలుదేరతా రండి. అన్నయ్య కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి తమ్ముడు? నేను చిన్నప్పటి నుంచి వెనకాల సీట్ లో కూర్చుంటే కక్కుకుంటాను. అందుకే నేను డ్రైవర్ పక్కన ముందు కూర్చో తమ్ముడు, నీ ఎక్కడ కలుతాడు కూర్చోద్దా. అయ్యా. రండి. స్వప్న హాయ్. ఏంటి ఆ కళ్యాణ్ నీ గురించి చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? పెట్టెల దొరలాగా గన్ భుజాన్ని వేసుకుని షో చేయడం తప్ప నీకు షూట్ చేయడం రాదంటగా. అంత మాట అన్నాడా? వచ్చారు, అది ఇప్పుడే చూపిస్తాను అడిగి. తనకే చూపించక్కర్లేదు, నువ్వెంత బాగా షూట్ చేయగలవో నాకు చూపించు. ఆ తర్వాత నేనే తనతో హీస్ అ గ్రేట్ షూటర్ అని చెప్తాను. అయితే ఇక్కడే ఉండు, వెళ్ళి గన్ లోడ్ చేసుకొస్తాను. నేను రెడీ. చెప్పు, ఏం షూట్ చేయమంటావు? ఆ పూల కొండల్ని షూట్ చేయి. ఏది అయ్యి బాబోయ్, భలే పేల్చేస్తాను. నాన్న నీ మీద మడ్రాటం జరుగుతుంది. నా మీద అదిగో, నా పంచి ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా ఆరో ప్రాణమైన మిమ్మల్ని కాపాడుకుంటాను. ఒక నిమిషం. ఏది ఒక నిమిషం. ఈ బండోడు మీద వేసేద్దాం. ఇది కూడా కవర్ చేస్తాను. రండి. నువ్వు లేకపోతే ఇవాళ 2 పీరుగులు లేచే బాపయ్య. ఏనుగులా ఉన్న మిమ్మల్ని పీనుగులు ఎలా అవనిస్తాను? మమ్మల్ని మద్దతు తీయాల్సిన అవసరం ఎవరుకుందరా? ఎవరికుందో కాల్పులో విరమణ తర్వాత తెలుసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి. చూసావా, ఇప్పుడేమంటావు? ఏమంటాను? షూటింగ్ లో నువ్వు సూపర్ అంటాను. చూద్దాం పదా కుండీలు ఎలా పగలాయో. పదా. మీ పాలిట ఉసామా బిన్ లాడెన్ ఎవరో చూద్దాం. అన్నయ్య నాన్న మీద మర్డర్ అటెంప్ట్ చేసింది
నువ్వా? ఒసేయ్, వాళ్ళు ఏ పాపం చేశారన్నయ్య? పాద పూజ చేయాల్సిన తల్లిదండ్రులు ప్రాణాలు తెద్దామని చూస్తావా? ఏం ఆడతావు? షూట్ చేసింది నేనే. మర్డర్ అటెంప్ట్ చేయడండి. మర్డర్ చేయడం కాకపోతే మరి ఎందుకు షూట్ చేసినట్టు? ఇదిగో స్వప్న పూలకొండ షూట్ చేయమంటే షూట్ చేశాను. నేనా? నాకు షూటింగ్ అంటే భయం, అందుకే సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ చూడలేదు. అదేంటది? నువ్వేగా షూట్ చేయమన్నావు. నోర్మై చండాలుడా. ఇప్పుడు అర్థమైంది నాన్న, మిమ్మల్ని చంపేసి మీకు వారసుడు అయిపోవాలన్నది ఇప్పుడు ప్లాన్. దానికి ఆయన చంపడం దేనికి? ఆయన పోయిన తర్వాత ఎలాగ నేనే కదా వారసు. చూసారా? ఆయన మాత్రం ఎన్నడూ పోతారు, ఎప్పుడెక్కడ పోవాల్సిందే కదా. ఎరా నేను తొందరగా చచ్చిపోతే చూడాలన్నది నీకా? నేను ఆ ఉద్దేశంతో లేదు నాన్న. నీకే ఉద్దేశం లేకపోతే దీనమ్మ పడవా ఈ గంతో షూటింగ్ ఎందుకు చేసావు? మీరు షూట్ చేసినంత మాత్రాన్ని మీరు చచ్చిపోతారా నాన్న? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. భర్త ప్రాణాల కోసం బ్రహ్మతో సావిత్రి పోరాడినట్టు బ్రహ్మ కాదు, యముడితో. అదే ఎముడితో నేను పోరాడతాను. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా మీ గొంతులో ప్రాణం పోనివ్వన్నానా? పోనివ్వను. పదండమ్మా, పదండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? పెళ్ళికి రావచ్చావా? నో, తాయి రాలే, వచ్చాక దాగా. అన్నయ్య అన్నయ్య, పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలా లేదో ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. పెళ్ళాపటమేంటి? మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా. మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే జేపీ. ఏంటి నువ్వు అనేది? అవునన్నయ్య, నీకు నరసాపురం తెలుసా? తెలుసు. బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండేది. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న, అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసే ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నేను నాన్నలాగే అదవని కాదు. నీకు ఫుల్ గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా ఆ ప్లేట్ ఇవ్వండి, మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తాను. ఇవన్నీ తినేస్తానయ్య, ఈ పెళ్లి ఆపేస్తానయ్య, ఈ లోపల ఒక కోట్ వేసేస్తానయ్య. ఇట్రారా. కళ్యాణ్, ఈ పెళ్లి జరిగేంత వరకు వాడిని జాగ్రత్తగా చూస్తుండు. వాడు నోరిప్పాడంటే జేపీ కొడుకు నేను కాదన్న విషయం బయటపడిపోతుంది. దాంతో నందాన్ని అరెస్ట్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇన్నాళ్ళు ఇన్ఫార్మర్ గా నేను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాడికి క్వార్టర్ ఇచ్చానా సరే మ్యాటర్ బయటకు రాకుండా చూసుకో. హలో, నువ్వేంటి ఇక్కడ? పద ముహూర్తానికి టైం అయిపోయింది. మిస్టర్ ఇన్ఫార్మర్, మిస్టర్ పర్ఫెక్ట్ లా నటించి మిస్టర్ ఇండియా అయిపోదాం అనుకుంటున్నావా? నీ మాస్టర్ ప్లాన్స్ అన్ని హెడ్ లైన్ లో ప్రింట్ వేయించి అందరి చేత చదివిస్తా. అది కాదు, ఇక్కడే ఆగను. నువ్వా? నన్ను క్షమించండి బాబు, ఆ మడత కాజాకడి మాటలు నమ్మి కమల్ హాసన్ లాంటి మిమ్మల్ని పిచ్చోడు చేశాను. ఈ ఒక్క 5 నిమిషాలు అలా పక్కకొచ్చారంటే మీ గుండెల మీద వాలి నా కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అదేదో ఇక్కడ చేసుకోవచ్చుగా. స్నానం నదిలో చేయాలంటారు, క్షమాపణ గదిలో చెప్పాలంటారు. రండి ప్లీజ్. ఏంట్రా ఈ గెటప్? లవ్ చేసింది కదా, అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిస్సం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే లేవు. ఇచ్చేది నేను కాదు, నువ్వు. అంటే నన్ను కురియర్ బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే, అది చిచ్చి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో ఉందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు?
నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుకో. అంటే అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా? అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు? చెప్పదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా? టూ మచ్. ఫీల్ అవ్వకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేద్దు గాని. అలా అన్నావు, బాగుంది. బై నీ లైన్ క్లియరా? ఆ అమ్మాయి ఎవరితో లవ్లు లేదు, నాతో సహా. అయితే వెంటనే వెళ్ళి కలవాలి. ఎవరిని? ఆ అమ్మాయినా? కాదు, సిఐ సాయి కుమార్. అమ్మాయిని అరెస్ట్ చేయాలా? తనతో నేను 7 అడుగులు నడవాలంటే తను 7 ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఏ అమ్మాయి అయినా తన చుట్టూ రెస్ట్ లేకుండా తిరిగేవాడిని ప్రేమిస్తుంది కానీ అరెస్ట్ చేయించేవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించేది నేను కాదు, వీడు. నేనా? నమస్కారం. రండి రండి రండి, ముందు నేరుగా భోజనాలు పోండి. ఇక్కడ ఆపు. అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్? వేటగాడు ఏడున్నాడు? వేటగాడ? వేటగాడు ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు? పట్టరావడం ఏంటి? మీరు నూర్జహాన్ ఆటోమేటిక్ కార్లో దిగొస్తునివి ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్సు బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాడు. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సంట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి నువ్వు కూడా. సరే బాసు, సరే. మీరు మూసుకో, లోపల పోండి. ఇదిగో జోసు. అరే జోస్, ఇట్లా రావా? ఏదమ్మా రంగురంగులు ఉన్నాయా? బాసు గెటప్ పదిరింది బాసు, ఎవరు గుర్తుపట్టలేరా? అందన్న గెటప్ సూపరే. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి, అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్ లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి. వెయిటా. ఏంట్రా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా. మీరుండే నాన్న. అసలు నందా అంటే ఎవరు? సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకుక్కలా ఉన్నాడు. వీడిని పట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు. మీరు మీరేనా? మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తెలియకేగా తొందర. అవును సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు ఇది తెలిసే బ్యాటింగ్ చేశాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా? పంతులు పిలుస్తుండు, పోయి కూకరాదు అల్లుడు. తాలిగట్టు వస్తాను సార్. ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉన్నాడండి. నీ కొడుకు వీడు కాదు కదా. అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది? బ్యాంకాక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా.
అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ వియంకులవుతున్నారు కదా అది చాలు నాకు పదండి. రారాదే.